హాయ్ అండి, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి అంటే మీకు ఏం గుర్తుకొస్తుందో కామెంట్లో చెప్పండి. నాకైతే చిన్నప్పుడు ఈ కొబ్బరి గిన్నెతో ఆడుకున్న ఆట గుర్తుకొస్తుంది. మా అమ్మ నాన్న ఎంత బిజీగా ఉన్నా సరే నాగుల చవితికి ఒక రోజు ముందే ఈ కొబ్బరి గిన్నె తెచ్చి రెడీ చేసి ఆడుకోవడానికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూపిస్తాం. దీన్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కసిక సాయంతో ఇలా 4 రంధ్రాలు వచ్చేటట్టుగా ముక్క పెట్టుకోవాలి. అప్పట్లో నాగుల చవితి వచ్చిందంటే మనం చాలా సరదాగా ఆడుకునే వాళ్ళం. ఈ కాలంలో మన పిల్లలు చాలా మిస్ అవుతున్నారు. పిల్లల్ని నేను చూపించినట్టు ఇలా సెట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి. చూడండి, ఇలా సెట్ చేసుకోవాలి. మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.